అద్భుతమైన సన్నివేశాలు ఈ యొక్క సహవాసం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తనను ఒక రాజు కీర్తనగా లేక రాజుకు దేవునికి జరిగిన సంబంధపు కీర్తన దేవునికి రాజులు సైతం యెహోవాను ఆధారపడాలి, రాజు సైతం యెహోవాను కనపరచాలి, రాజు సైతం ఏ రీతిగా దేవుని మీద ఆధారపడటమో ఆ కీర్తన సంభాషణ మనకు తెలుస్తుంది. అందుకనే రాజులు సైతం ఆరాధించగలిగిన దేవుడే ఆదిలో నుంచి ఎవరంటే రాజులు సైతం ఆయన ఆరాధించే గొప్ప దేవుడు. ఎందుకు రాజులు సైతం ఆరాధించవలసిన దేవుడు అని అంటే ఈ రాజ నియమం అనగా భూ వ్యవస్థలో ప్రపంచంలోనే ఒక రాజ్యము లేక ఒక రాజు నియమం అని విధానం బైబిల్లో నుంచి వచ్చిందని యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ యొక్క బైబిల్ చరిత్రలో మొట్టమొదటి సౌలు రాజుగా మనకు కనబడుతున్నారు, తర్వాత దావీదు రాజుగా కనబడుతున్నారు. ఈ శాసనాలు, ఈ ధర్మం, ఈ విధానం అంతా గత 2000 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి బైబిల్ పరిగణలోకి ఉంది. ఆయా దేశాలలో వాళ్ళ ప్రాంతాల మధ్యలో వాళ్ళ యొక్క జాతుల మధ్యలో నాయకులు రాజులు ఉండొచ్చు, కానీ లిఖితపూర్వకంగా మనకు సాక్ష్య ఆధారాలతో ఉన్నటువంటి గ్రంథమే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. అందుకే నేను అంటున్నా, రాజులు ఆరాధించగలిగిన దేవుడు, రాజులు నియమించగలిగిన దేవుడు, రాజులను ఆశీర్వదించగలిగిన దేవుడు మనకి. అందుకనే బైబిల్లోనే ఆయన అంటాడు, ఈ రాజులనే వారు ఒకటే కాదు, మీరు కూడా రాజులే అని చెప్పేసి అందుకని అంటాడు నేను రాసిన రాజులైన ఇంకొకరు అంటాడు రాజు ఓఫీలు ఏదో అలంకరించుకొని వచ్చుతున్నదని చెప్పి సంబోధిస్తాడు. ఇంకొకరు అంటాడు రాణి కుమార్తె, రాజుగారి యొక్క కుమార్తె, లేకపోతే రాణి తన యొక్క అందం గురించి, తన సొగసు గురించి చాలా విషయాలు చెప్తూ ఎందుకు ఇంతగా క్లియర్గా చెప్తున్నారు అంటే ఒక రాజు ఎట్లుండాలి, ఒక రాజుకు ఏముండాలి, ఒక రాజుకు ఏ స్థాయి ఉండాలి, ఒక రాజు ఎవరైతే రాజు అవుతాడో అవన్నీ వివరంగా బైబిల్ మనకు తెలియపరుస్తాడు. అందుకు కొన్ని మంచి ఇందులో పెట్టాడు. మొదటి వచనాలు చదువుతున్నాను. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. రాజు సైతం సంతోషించాలి అని అంటే దేవుడి బలాన్ని బట్టి. రెండోది ఏమంటాడు, అతని మనోభిష్టం నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. ఒక రాజు, ఒక దేశానికి ఒక నాయకుడు దేవుడు ఎన్నుకుంటాడు, అతడు మనవి చేసినప్పుడు దేవుడు అతనికి దయచేస్తాడు. ఆ రాజు ఈరోజు దేశం యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు కానీ, డబ్బును బట్టి కాదు కానీ, భగవంతుడి మీద ఆధారపడితే దేవుడు అతనికి చాలా విషయాలు బయటపరుస్తాడు, దేవుడు అతనికి తెలియపరుస్తాడు. అందుకని సౌలు దేవుడు వదిలిపెట్టి లోకంలో తన జ్ఞానం మీద, తన యొక్క బలం మీద ఆధారపడి పరిగెత్తడం వలన ఎన్నో అపజయాలు పాలయ్యాడు. అందుకు చాలా నిదర్శనాలు బైబిల్లో ఉన్నాయి. అందుకని ఈరోజు మనం నేర్చుకుంటున్నమాట ఆత్మీయ రాజులుగా, దేవుని రాజులుగా, యేసు ప్రభు యొక్క రక్షింపబడిన రాజులను, దేవుని రాజ్యానికి యువనాథులుగా దేవుడు మనం ఎన్నుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు ఒక మంచి నాయకత్వంతో, ఒక మంచి జ్ఞానంతో, ఒక మంచి బలంతో, ఒక మంచి పోరాటంతో ఉండాలని దేవుడు హెచ్చరించాడు. అందుకే దేశంలో రాష్ట్ర మీరు సర్వాంగ కవచం ధరించుకున్నారు. ఇంకొకరు అంటాడు ఒక రాజుకు ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడతాడు. చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు రాజుకు ఉండవలసిన లక్షణం మొట్టమొదటి ధైర్యంతో, మనోభిష్టంతో దేవుని మీద మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే ఈ లోకంలో దేవుడు మనల్ని తక్కువ చేయలేదు, నరులను దేవుడు తక్కువగా చేయలేదు. ప్రతి ఒక్కరిని దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు. తర్వాత యాజకుడిగా కనపరుస్తున్నాడు, మూడోది ఆయన కుమారుడిగా కనపరుస్తున్నాడు, నాలుగోది ఆయన యొక్క మీరు రాజులని చెప్పేసి ఆయన సంబోధిస్తున్నాడు. ఇంత శ్రేష్టమైన పిలుపుతో దేవుడు మనం పిలుస్తున్నాడు. అయితే మనం ఈ లోకంలో బలహీనతల కొరకు, ఈ లోకంలో కష్టాల కొరకు దయచేసి భయపడక రాజుల సంగతిని బట్టి మనం దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రజలను చెప్పేసి ధైర్యం తెచ్చుకున్నాం. అందుకని రాజులకు బలమిచ్చువాడు ఆయన, వారి మనోభిష్టం అంటే వారి యొక్క హృదయ తలంపులను దేవుడు స్థిరపరచువాడు ఆయన.
హల్లెలూయా. చూడండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ కిరీటాల గురించి మనకు దేవుడు ఎన్నో బహుమానాలు సిద్ధపరచి పెట్టాడు బైబిల్లో. ఈ లోకంలో జయించిన వారికి జీవ కిరీటం. హల్లెలూయా. ఇట్లా కిరీటాలు ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కొరకు? రాజుల కొరకే కదా. రాజులకైతే కిరీటం ధరింపజేస్తారు. అంటే ఈ రోజు మనమందరం కూడా దేవుని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు తిరిగి వారు కాదు, విశ్వాసులు కాదు, మీరందరూ రాజులు. మనకు కిరీటాలు ఉన్నాయి, మనకు బహుమతులు ఉన్నాయి. మనం పడ్డ శ్రమకు, మనం పడ్డ కన్నీరుకు, మనం పడ్డ ఒత్తిళ్లకు మనకు కిరీటాలు ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. అందుకని రాజుల యొక్క మనోభీష్టం దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తున్నాడు. అందుకనే శ్రమ నొందిన ఏళ్ళ కొలది సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే దయచేసి అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పోరాడుచున్నాను, నేను పంటమందు పరిగెత్తుతున్నాను, నేను యుద్ధము చేస్తున్నాను. ఎందుకనంటే నేను బహుమానం పొందవాలని. హల్లెలూయా. ఒక రాజు కూడా పోరాడతాడు. ఎందుకు? తనకు బహుమానం ఉంది, మన కిరీటం తనకు ఉండాలని పోరాడు. అట్లనే మనం కూడా ఈ లోకంలో మనము బతుకుట కొరకు రాలే, పోరాటం కొరకు వచ్చినాం. స్థిరత్వం కొరకు రాలే, మనం ఈ లోకంలో కదిలించబడి దేవుడి రాజ్యానికి వెళ్ళుట కొరకు. హల్లెలూయా. మూడోది, మనం ఈ లోకంలో ఎదుగో సుఖానుభవాన్ని అనుభవించడం రాలే, దేవుడి కొరకు శ్రమ అనుభవించడం వచ్చింది. ఈ లోకంలో మనం శ్రమను అనుభవించడం. అందుకని అంటారు కదా, నా శ్రమల్లో నేను కొలిమిలో వేయబడ్డటువంటి నేను సువర్ణమైన పెరుగుట కొరకే. అంటే మనం ఈ లోకంలో మన శ్రమలు, మన కష్టాలు, మనకు ఇవన్నిటి విషయంలో దేవుడు ఒక బహుమతిని ఉంచాడు. ఆ బహుమతి మన కిరీటాలు ఉన్నాయి, మనకు బహుమానాలు ఉన్నాయి, మనకు దేవుడు ఇచ్చిన పిలుపులు ఉన్నాయి. మొదటిది ఆయన కుమారుడిగా, రెండవది ఆయన యాజకుడిగా, మూడవది రాజుగా మనం దేవుడు ఆయన పిలుస్తుంది. ఒక కొత్త పేరు కూడా మనం పెట్టాలి. ఇట్లా చాలా విషయాలు దేవుడు మనకు ప్రయత్నిస్తాడు. అందుకని నేను ఈ 21వ కీర్తన మళ్ళీ తర్వాత యెహోవా నా కాపరి కీర్తన 23వ కీర్తన ఇట్లా చూస్తే ఆయన ఒక్కొక్క వ్యక్తిని తనను ప్రేమించే వారందరినీ ఒక్కొక్క టైటిల్ ఇచ్చి దేవుడు కాపాడుతూ ఉంటాడు. అంటే మనము మామూలు వ్యక్తులం కాదు. అప్పుడు నేను అందుకని ఎప్పుడు ప్రార్థన చేసిన, అయ్యా నువ్వు నన్ను ప్రేమించడం, నేను యొక్క యాజకుడు, లేకపోతే దేవుడు, నీ దాసుడు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు, నువ్వు దాసుడు, హల్లెలూయా, పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అని చెప్పాడు. కాబట్టి మనకు హక్కు ఉంది. ఈ లోకంలో శ్రమలు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు దేవుని వైపు చూసి మనం ఫలితాలు దేవుడికి మనం దీవించి మనం ఆస్వాదించిన దాకా.